రీసెంట్ గా డావిన్సీ 20 లేటెస్ట్ వర్షన్ రిలీజ్ అయింది. అది ప్రాపర్ గా ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈ రోజు వీడియోలో చూద్దాం. అండ్ డావిన్సీ ఓపెన్ చేయగానే మనకి ఇట్లా పేజ్ కనబడుతుంది. డావిన్సీ ఇన్స్టాల్ చేసే ముందు మనం బ్యాకప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇన్స్టాల్ చేసేటప్పుడు గానీ అప్డేట్ చేసేటప్పుడు ప్రాజెక్ట్స్ అనేది కరప్ట్ అవుతాయి కొత్త అప్డేట్ కి వెళ్ళాక. అలా కాకూడదనే మనం ఈ డేటా బేస్ ని బ్యాకప్ చేసుకుంటాము. అది ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్ అనేది ఆప్షన్ ఆఫ్ లో ఉంటుంది. యాక్చువల్ గా దీన్ని ఆన్ చేసుకుంటే మనకి డేటా బేస్ అనేది కనబడుతుంది. కనబడినాక ఇక్కడ ఐ మార్క్ మీదకి వచ్చి సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అనేది కనబడుతుంది. దీనిలో మనం అయితే బ్యాకప్ చేసుకుంటాం కాబట్టి బ్యాకప్ పైన సెలెక్ట్ చేయండి. బ్యాకప్ పైన సెలెక్ట్ చేసి మీరు ఏ లొకేషన్ పాత్ తీయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే డెస్క్టాప్ లో ఇచ్చుకుంటా. దానికోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. బ్యాకప్ అని క్రియేట్ చేసుకున్నాక జస్ట్ నేను సేవ్ క్లిక్ చేసేస్తా. క్లిక్ చేసినాక మళ్ళీ బ్యాకప్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మనకి బ్యాకప్ అనేది అవుతుంది. బట్ కొంచెం టైం పడుతుంది. వన్స్ బ్యాకప్ అయినాక మనకి ఇలా పాపప్ అనేది వస్తుంది. బ్యాకప్ సక్సెస్ఫుల్ అయిందని జస్ట్ ఓకే క్లిక్ చేస్తే మనం ఇప్పుడు బ్యాకప్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము డావిన్సీ 20 ని ఇన్స్టాల్ చేసుకుందాం. దానికోసం క్రోమ్ లోకి వచ్చి మనము డావిన్సీ 20 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ ది అఫీషియల్ పేజ్ అనేది కనబడుతుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే మనము డావిన్సీ పేజ్ లోకి అనేది వెళ్తాము. అలాగే స్క్రోల్ డౌన్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ కనబడతా ఉంటుంది. ఒకటి ఫ్రీ డౌన్లోడ్ నౌ అని, ఇంకోటి బై ఆన్లైన్ నౌ అని. అదేంటంటే డావిన్సీలో 2 వర్షన్స్ అనేది ఉంటది. ఒకటి స్టూడియో వర్షన్ అనేది, ఇంకోటి ఫ్రీ వర్షన్ అనేది. ఫ్రీ వర్షన్ ఏంటంటే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. స్టూడియో వర్షన్ ఏంటంటే మనము పే చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఇది ఇక్కడ ఒకవేళ మన కాడ ప్రోడక్ట్ లేకపోతే స్టూడియో వర్షన్ ఈ నుంచి మనం కొనుక్కోవచ్చు. స్టూడియో వర్షన్ ఏంటంటే మనకి ఆప్షన్స్ అనేది అన్ని అన్లాక్ అయింటాయి. ఫ్రీ వర్షన్ ఏంటంటే లిమిటెడ్ యాక్సెస్ ఇస్తాడు వాడు. అన్ని ఆప్షన్స్ యూజ్ చేయలేము మనము. అంతే ఫ్రీ వర్షన్ కి స్టూడియో వర్షన్ కి డిఫరెన్స్. అండ్ ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఒకవేళ ఫ్రీ వర్షన్ గానీ లేదు ఒకవేళ మీ కాడ ప్రోడక్ట్ కి ఉందంటే జస్ట్ ఫ్రీ డౌన్లోడ్ పైన సెలెక్ట్ చేయండి. లేదు కొత్తగా బై చేస్తున్నావు స్టూడియో వర్షన్ అంటే ఇది సెలెక్ట్ చేస్తావు. ఇప్పుడైతే నా కాడ ప్రోడక్ట్ కి ఉంది కాబట్టి నేను ఫ్రీ డౌన్లోడ్ నవ్వే కొడతా. ఫ్రీ డౌన్లోడ్ నవ్వు కొడితే మనకి ఇక్కడ స్టూడియో వర్షన్ ఒకటి కనబడుతుంది. ఇక్కడ ఫ్రీ వర్షన్ అనేది డౌన్లోడ్ కనబడుతుంది. అప్పుడు చెప్పినట్టే మనకి ఒకవేళ మన కాడ కీ ఉంటే ఈ దీనిలో సెలెక్ట్ చేస్తావు. ఒకవేళ నాకు కీ లేదు నేను ఫ్రీ వర్షన్ వాడతానంటే ఈ డావిన్సీ 20 లో దీనిలో డౌన్లోడ్ చేస్తావు. ఇప్పుడైతే నా కాడ కీ ఉంది కాబట్టి నేను డావిన్సీ 20 స్టూడియో వర్షన్ డౌన్లోడ్ చేసుకుంటా. అండ్ దానిలో మనకి మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏదో తెలుసుకొని మనం దానికి తగినట్టు డౌన్లోడ్ చేసుకుంటాం. నాదైతే మ్యాక్ కాబట్టి మ్యాక్ ని సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇంకోటి మనకి ఫ్రీ వర్షన్ కి కానీ స్టూడియో వర్షన్ కానీ ఇన్స్టాలేషన్ సేమ్ ఉంటుంది. బట్ ఫైనల్ స్టేజ్ లో మనకి కీ అనేది అడుగుతుంది. ఫ్రీ వర్షన్ లో అయితే జస్ట్ మనకి స్కిప్ అయిపోతుంది. కీ ఆప్షన్ అనేది ఉండదు. అంతే డిఫరెన్స్. అండ్ ఈ పేజ్ లో ఏం చేయాలంటే ఏం ఫిల్ చేయకుండా స్క్రోల్ డౌన్ చేస్తే డౌన్లోడ్ ఓన్లీ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే మనకి డౌన్లోడ్ అనేది అయిపోతుంది. వన్స్ డౌన్లోడ్ అయ్యాక మనకి జిప్ ఫైల్ అనేది ఇలా వస్తుంది. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ ఎక్స్ట్రాక్ట్ అయినాక నాకు ఇట్లా ఫైల్ అనేది వస్తుంది. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చుకోవాలి మళ్ళీ. అండ్ ఎంచుకున్నాక నేను డావిన్సీ రిజాల్వ్ ఇన్స్టాల్ చేసుకుంటున్నా. అండ్ దీనికి కొన్ని పర్మిషన్స్ అనేది కూడా ఇవ్వాలి. అది కూడా ఇచ్చేసుకుంటా. అండ్ వన్స్ మనకి ఇన్స్టాల్ అయిపోయినాక జస్ట్ క్లోజ్ కొట్టండి. అండ్ క్లోజ్ కొట్టేసి ఇప్పుడు మనం డావిన్సీ అనేది ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడైతే నాకు కీ కానీ ఏం అడిగిండదు. ఎందుకంటే ఆల్రెడీ నేను బీటా వర్షన్ ఇన్స్టాల్ చేసా. దానిలో నాకు కీ కూడా ఎంటర్ చేసా. జస్ట్ ఇప్పుడైతే నేను దానిపైన ఓవర్లాప్ చేసా అంతే. ఇప్పుడు బీటా నుంచి నాకు స్టూడియో వర్షన్ మారిపోయింది అంతే. యాక్చువల్ గా కొత్తగా కానీ లేదంటే అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసే వాళ్ళకైతే మీకు ఫస్ట్ నుంచి ప్రాసెస్ అనేది అడుగుతుంది. ఇప్పుడైతే నాకేం అడిగినదు. దాంతో పాటే నాకు ప్రాజెక్ట్స్ అనేది కూడా నీట్ గా వచ్చింది. ఏం ఇష్యూ లేకుండా. అండ్ బై.